ఎలాన్ మస్క్ ట్రంప్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు డోజ్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత కూడా బాగా కామెంట్స్ చేస్తున్నారు ట్విట్టర్ ని వేదికగా చేసుకుంటూ. ఆయన క్లియర్ గా చెప్తున్నారు ఈ బిల్ అనేది చాలా ఆల్రెడీ డెట్ లో ఉన్న అమెరికాని ఇంకొక 10 ఏళ్ల డెట్ లోకి ముంచేయబోతుంది. దీనివల్ల ప్రజలు బాగా నలిగిపోతారు, ప్రజల మీద చాలా బర్డెన్ పడుతుంది అని చెప్తా ఉన్నారు. కొంతమంది రిపబ్లికన్స్ కూడా ఎలాన్ మస్క్ ని సపోర్ట్ చేశారు. ట్రంప్ ఆ సపోర్ట్ చేసిన వాళ్ళని వాళ్ళకి అసలు ఏం తెలియదు, వాళ్ళ దగ్గర కొత్త ఐడియాస్ అనేవి ఏవి లేవు, అలా కాకుండా ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏది పడితే అదే అని ట్రంప్ తోసిపుచ్చుకొచ్చారు. అండ్ ట్రంప్ సన్నిహితులు చెప్తున్నారు ఎలాన్ మస్క్ ఇది నచ్చలేదని ట్రంప్ కు ముందే తెలుసు, కానీ ట్రంప్ క్లియర్ గా చెప్తున్నారు ఈ బిల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అని. అయితే ట్రంప్ ఎలాన్ మస్క్ కి ఇది ఎందుకు నచ్చలేదంటే మెడికల్ కి సంబంధించి, గ్రీన్ ట్యాక్స్ కట్స్ కి సంబంధించి ఇట్లాంటి వాటికి డబ్బులు తగ్గించేసి బోర్డర్ సెక్యూరిటీ అని చెప్పి, డిపోర్టేషన్స్ అని చెప్పి వీటికి ఇన్నిన్ని కోట్లు ఖర్చు పెట్టడము, ఇన్నిన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఖర్చు పెట్టడం అనేది తప్పు అనేది. సో ఎలాన్ మస్క్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్రీన్ ట్యాక్స్ కట్ చేయడంతో టెస్లాకి గ్రీన్ బ్యాటరీ వెహికల్స్ ఇవన్నీ తయారవుతాయి కదా, దానికి కూడా కొంచెం నష్టం రాబోతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాన్ మస్క్ చెప్తున్నారు అనమాట. అయితే ఈ దూరం అనేది ఎంత వరకు వెళుతుందో చూడాలి. బాగా సపోర్ట్ చేసి ఎలాన్ మస్కే చాలా వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టర్స్ అసలు ట్రంప్ గెలవటానికి. అయితే అలాంటి వ్యక్తే ఈ డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి బయటకు వచ్చేసారు. నేను ఉండి కూడా అది సరిగ్గా ఈ బిల్ అనేది ఇంత బిగ్ అండ్ బ్యూటిఫుల్, ఎయిదర్ ఏ బిల్ కెన్ బి బిగ్ ఆర్ బ్యూటిఫుల్, రెండు కలిపి ఉండవు, నేను ఉండి కూడా వేస్ట్ అని చెప్పి తను బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత చాలా అగైనెస్ట్ గా ఈ కామెంట్స్ అనేది చేస్తున్నారు. ట్రంప్ కి అగైనెస్ట్ గా ఇంత కామెంట్స్ చేసి ఇక టెస్లాని అమెరికాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ పెడతారేమో కూడా చూడాలి. మరి లెట్ us see how it goes.